ఇగో మేడం సార్ మేడం అంతే అంటే ఇగో ఈ మేడం గురించి మనం చెప్పుకోవాలి. నిజంగా ఒక హోదాలో ఉండి ప్రభుత్వం సర్వెంట్గా ఉన్నప్పుడు, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నప్పుడు కొన్నిటికి దూరంగా ఉండాలి తప్పది. నీ అంటే వ్యక్తిగత అభిప్రాయాలకు. జనరల్గా నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా నీకంటూ ఒక పర్సనల్ అభిప్రాయం ఉంటుంది, దాంతో తప్పులేదు. నీకు పార్టీ నచ్చుతుండొచ్చు, ఓ నాయకుడు నచ్చుతుండొచ్చు, నచ్చకపోవచ్చు, రకరకాలు ఉంటాయి. కానీ ఆ అభిప్రాయాలని ఇంటికాడనే ఉంచుకోవాలి, మనసులోనే ఉంచుకోవాలి, బయట మాట్లాడడానికి అవకాశం లేదు. అది కూడా దట్టు యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. సో ఈ అంశం మీద గురించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సీఎంఓకు జయేష్ రంజన్ ఫైనాన్స్ స్మితా సబర్వాల్పై వేటు. సో ఆ మేడం మీద ఆల్రెడీ వేట్ వేసేసారు. ఆ హెచ్సియు భూములకు సంబంధించిన అంశంలో కూడా ఏదో ఫేక్ ఇమేజ్ని, ఏఐ ఇమేజ్ని కూడా రీపోస్ట్ చేసింది. సో చాలామంది 2 లక్షల మంది చేసారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతావా అంటుంది మేడం. వాళ్ళు 2 లక్షల మంది నీ లెక్క ఆఫీసర్లు కాదు కదా. సో ఇక్కడ అంశం ఏదో చూద్దాం. ఐ&పిఆర్ స్పెషల్ కమిషనర్ ఎస్ హరీష్కు సిఎండి జెన్కు అదనపు బాధ్యతలు. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్. రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ల బదిలీ. సో రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 20 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందిన స్మితా సబర్వాల్పై బదిలీ వేటు వేశారు. ఆమెను అప్రధాన్యత పోస్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. అయిపోయాయి. ఏమైంది ఇప్పుడు? స్టేట్ ఫైనాన్స్ కమిషన్కు సెక్రటరీ మెంబర్గా బదిలీ చేశారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శి నుంచి ఆమెను తొలగించారు. యువజన సర్వీసులు పోయింది, పర్యాటక కార్యదర్శి పోయింది. అయిపోయాయి. ఇటీవల వరుస వివాదాల నేపథ్యంలో హెచ్సియు భూముల వ్యవహారంలో ఆమె తీరు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదిగా మారడంతో ఆమెను అప్రధానత పోస్టుకు బదిలీ చేసినట్టుగా సమాచారం. మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న దానకిషోర్ను ట్రాన్స్ఫర్ చేశారు. అటవీ శాఖ కేటాయించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ను సీఎంఓకు తీసుకున్నారు. అక్కడ ఆయన పరిశ్రమల వ్యవహారాలు చూడనున్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవి నియమించారు. యాదగిరిగుట్టకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈవోగా వెంకటరావును నియమించారు. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ నియమించారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఇలంబర్తి హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపల్ వ్యవహారాలు చూడన్నారు. సో బదిలీలు, ప్రస్తుత స్థానం, తర్వాత చేసినటువంటి స్థానానికి సంబంధించిన లిస్టు కూడా ఉంది. ఇది మేడంకి సంబంధించిన బదిలీకి సంబంధించిన అంశం.